ఓం సాయిరామ్. సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబా గారు ఏ సందేశం అయితే ఇవ్వబోతున్నారో విందామండి. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అని అంటే, తల్లి ఈ రెండింటిలో ఒక నైవేద్యం తీసుకో, నీకు ఏ పండు ముందుగా శుభవార్తను తీసుకొస్తుందో విను అని బాబా గారు అంటున్నారండి. మరి ఈరోజు బాబా గారు అందిస్తున్న ఎంత గొప్ప సందేశాన్ని ప్రతి ఒక్కరూ కూడాను వదులుకోకుండా ఏం చెబుతున్నారో, రాబోయే కొత్త సంవత్సరం మనకి ఆల్రెడీ కొత్త సంవత్సరం అనేది వచ్చింది కాబట్టి మన ఈ విశ్వనామ సంవత్సరంలో మన జీవితం ఎలా మారబోతుందో అర్థం చేసుకుందాం. మరి బాబా గారి నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా ఈ రెండు నైవేద్యాల్లో ఏదైనా ఒక నైవేద్యాన్ని తీసుకొని ప్రయత్నం చేయండి. బాబా గారి మీద నమ్మకంతో మీకు ఈ శ్రీరామనవమి రోజు పానకం, వడపప్పు తయారు చేసి పెడతాం కదండి, శ్రీరాముడికి నైవేద్యంగా ప్రసాదిస్తాం కదండి. మరి ఈ రెండింటిలో మీకు ఏది కావాలో దానిని మనస్ఫూర్తిగా తాకండి. బాబా గారు ఏం చెబుతున్నారో ఈ శ్రీరామనవమి రోజు మీ జీవితాల్లో సంతోషాన్ని తీసుకొస్తుంది. ఇప్పుడు విని తెలుసుకుందాం. తల్లి, నిన్ను ఆనందపరచడానికి ఈ సంతోషకరమైన వార్తని తీసుకొచ్చాను. ఎన్నో రోజులుగా ఏ సమస్య అయితే నిన్ను వెంటాడి వేధిస్తూ ఉందో, నీ కంటికి కారణం అవుతుందో, అది ఈ సంవత్సరం రాబోయే క్రోధినామ సంవత్సరంలో అది దూరం చేయబోతున్నాను. నువ్వు నా బిడ్డవి, నీ జీవితంలో సంతోషం ఉండాలని నీకు ఈ వార్తని అందిస్తున్నాను తల్లి. నువ్వు మనస్ఫూర్తిగా ఈరోజు ఉగాది పచ్చడిని అందుకున్నావు. నీ మనసు నాకు తెలుసు. నీ మనసులోని బాధ అంతా నేను వింటున్నాను. ప్రతి క్షణం నీ బాధ పోగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నాను. కానీ నువ్వు చేసిన కర్మఫలమే నిన్ను అనుభవించేలా చేస్తుంది. నీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు నువ్వు అనుభవించి ఉన్నావు. ఇంతవరకు అవి నిన్ను వెంటాడి వేధిస్తున్నాయి. ఇక అలసిపోయాను బాబా అని నీ మనసు చెబుతోంది. అది నేను వింటున్నాను తల్లి. నీ బాధ అంతా నాకు అర్థమవుతుంది తల్లి. ఈ జీవితంలో ఇక సంతోషం మాత్రమే ఉండేలాగా నేను చూసుకుంటాను. నువ్వు నీ భర్త కోసం ఎదురు చూస్తున్నావు. నీ భర్త తిరిగి నీ దగ్గరికి రావాలని, ఆయన ప్రేమను నువ్వు పొందాలని ఎదురు చూస్తున్నావు. నీ భాగస్వామితో నువ్వు కోరుకున్న విధంగా సంతోషాన్ని తీసుకొస్తాను. తప్పకుండా నువ్వు ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉండు. ఈ శ్రీరామనవమి రోజు నీ జీవితమే మారుస్తాను. ఇక మీదట ఎలాంటి బెంగ పెట్టుకోకుండా నేను నిర్భయంగా నువ్వు ఏ పని చేయాలనుకుంటున్నావో నిర్విఘ్నంగా అది పూర్తి చేయటానికి సంతోషంగా ముందడుగు వేయి. నీ యొక్క ప్రతి అడుగులోనూ ఈ బాబా ఉంటాడు. ఎందుకంటే నువ్వు నాకెంతో ఇష్టమైన బిడ్డవి తల్లి. నువ్వు నేనేం చెబితే అదే చేస్తావు. నీ బాబాకు పెట్టనిదే ఏదీ తినవు. నువ్వు ముందుగా బాబా కోసమే అన్నీ చేస్తావు. ఆ తర్వాతనే నీ ప్రయత్నాలు నువ్వు కొనసాగిస్తూ ఉంటావు. అందులో ఎప్పుడైతే అపజయాలకు లోనవుతావో అప్పుడు నీ మనసు కృంగిపోతుంది. అది నీ కోసమే, నీ జీవితం బాగుండాలనే చేసే చిన్న ప్రయత్నం తల్లి. నువ్వు చేసే పనిలో శ్రద్ధ పెట్టు, ఏకాగ్రతని వహించు. అప్పుడు అందులో నీకు ఎలాంటి భయాలు ఉండవు, ఆటంకాలు కలగవు. అందులో నీకు విజయమే కలుగుతుంది. ఈ సాయి చెప్పింది నీ జీవితంలో జరగబోతోంది. ఇది నా మాట. నన్ను నమ్ము తల్లి. నీ బాధలన్నీ ఇక పోగొడతాను. సమస్య వచ్చింది కదా అని ఊరికే కూర్చుంటే ఆ సమస్య ఇంకా పెరిగి పెద్దదవుతుంది. దానికి తగిన పరిష్కారాన్ని నువ్వు వెతుక్కోవాలి. అందులో నీకు ఎలాంటి సహాయం కావాలన్నా ఈ సాయి చేస్తాడు. నీకు అందులో విజయం కలిగించడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. కానీ నువ్వు అపజయాలు లోనవుతున్నావు తల్లి. దాని మీద నువ్వు దృష్టి సారించాలి. ఎప్పుడైతే నువ్వు చేసే పనిలో దృష్టి పెడతావో అప్పుడు నీకు ఏ కష్టం ఉండదు. అన్నింటిలోనూ నీకే బాగా కలిసి వస్తుంది. జీవితం అన్నదే కష్టము, సుఖము ఈ రెండు ఉంటేనే జీవితం అవుతుంది.
ఏ జీవికైనా సరే ఈ రెండు బాధలు తప్పవు. కష్టమైనా సరే సుఖమైనా సరే వచ్చిపోవాల్సిందే. ఈ సృష్టిలో మానవులకు వెలుగునిచ్చేది ఆ సూర్యుడు. ఆయన వెలుగన్నదే లేకపోతే ఈ భూమండలమే ఉండదు. అలాగే చంద్రుడు ఏ విధంగా రాత్రి వస్తాడో, సూర్యుడు ఏ విధంగా పగలు వికసిస్తాడో, ఇదే విధంగా మీ జీవితాలలో కూడా అంతే కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోవాలి. సుఖం వచ్చినప్పుడు సంతోషపడిపోయి వచ్చిన ముళ్ళదారిని మరిచిపోయి ఆ సంతోషకరమైన జీవితాన్నే అహంకారంగా మార్చుకోకూడదు. ఎప్పుడూ కూడా అణిగి మణిగి వదిగి ఉంటేనే నీ జీవితం ఎంతో ఆనందంగా కనిపిస్తుంది తల్లి. ఈ సాయి చెప్పే మాటలు నీకు పూర్తిగా బోధపడినాయి అనుకుంటే, ఎందుకంటే రాబోయే శ్రీరామనవమి అంటే ఈరోజు శ్రీరామనవమి రోజు నీ జీవితం మారిపోతుంది. సంతోషకరమైన శుభార్తల్ని నువ్వు వినగలుగుతావు. నీ వాళ్ళతో సంతోషంగా ఉంటావు. ఈరోజు నువ్వు ఖచ్చితంగా పానకం అందుకున్నావు అంటే నీకు కావాల్సింది నీ మనసుకు ఆనందింపజేసేది ఈ శ్రీరామనవమి రోజునే దక్కుతుంది. కాబట్టి ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నిశ్చంతంగా ముందడుగు వేయి. ఈ సాయి నీకు తోడుగా ఉంటారు. సాయి చెప్పినట్టుగా నడుచుకో తల్లి. నీ జీవితం ఆనందంగా మార్చడానికి నేనే ఒక ముందడుగు వేసి నిన్ను సంతోషపరుస్తాను అని బాబాగారు ఈరోజు ఎవరైతే శ్రీరామనవమి నెంబర్ 1ని తాకారో వారందరికీ కూడా ఈ సందేశాన్ని అందిస్తున్నారండి. ఇక ఎవరైతే శ్రీరామనవమి నాడే శ్రీరామునికి పెట్టే నైవేద్యం అదే వడపప్పు, మరొక నైవేద్యం. ఈ వడపప్పుని ఎవరైతే తాకారో వారికి ఉన్న సమస్యలన్నీ తొలగిపోవాలంటే బాబాగారు ఇచ్చే సందేశాన్ని పూర్తిగా విని బాబాగారు చెప్పినట్టుగా ఆచరిస్తారో వారికి తప్పకుండా జీవితంలో మార్పు అనేది కనిపిస్తుంది తల్లి. ఈ బాబా మీద నమ్మకంతో నేనేం చెబుతానా అని ఎదురు చూస్తున్నావు కదా తల్లి. నీ మనసులో ఉన్న బాధ తొలగించడానికే నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను. ఈరోజు శ్రీరాముని పుట్టినరోజు, శ్రీరామునికి పెట్టే నైవేద్యాన్ని తాకావు. నువ్వు నీ అంత అదృష్టవంతులు ఇక ఎవ్వరూ ఉండరు తల్లి. ఎందుకంటే నీ జీవితంలో ఎలాంటి సమస్య ఉందో అది పోగొట్టడానికే నీకు ఈ బాబా ఈ సందేశాన్ని అందిస్తున్నారు. తప్పకుండా నీ జీవితంలో శ్రీరామనవమి పండుగ రోజు నీ జీవితంలో సంతోషాలను తీసుకొస్తాను. ఎప్పుడైతే నీ బాధను నాతో పంచుకున్నావో ఆ బాధను తొలగించడానికి నీకు ఈ వార్తని అందిస్తున్నాను తల్లి. ఇక ఎలాంటి కలత చెందకు. నీ మనసులో ఉన్న బాధని వెంటనే తీసేయి. నీ బాధని పోగొట్టడానికే ఈ సాయి నీకు ఈ మాట చెబుతున్నారు. నీ జీవితంలో ఏం కోల్పోయావో అది తిరిగి దక్కేలాగా చేస్తాను. నీ భాగస్వామిలో మార్పుని కల్పిస్తాను. నీ భర్త నీ ప్రేమని పొందేలాగా చేస్తాను. మీ దాంపత్య జీవితంలో సుఖంగా ఉండటానికి, పిల్లలతో సంతోషంగా ఉండటానికి ఈ సాయి నీకు తోడుగా ఉంటారు. నువ్వు ఏ మంచి పని చేసినా కూడా అది నాకు ఎంతో ఇష్టం. ఈ సాయి చెప్పినట్టుగా చేస్తావు. నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా కూడా నాతో పంచుకుంటావు తల్లి. ఒకరు చెప్పింది గుడ్డిగా వెంటనే వినకు. వారు చెప్పేది కాస్త ఆలోచించు. నీ మెదటికి కాస్త పదును పెట్టు. వారు చెప్పేది అర్థం చేసుకో. నీకు మంచి చెబుతున్నారా లేదా చెడు చెబుతున్నారా అంతటి విచక్షణ జ్ఞానాన్ని నువ్వు పొంది ఉండాలి. ఆ సమయంలో నాకేమీ బోధపడటం లేదు, వీళ్ళు చెప్పేది నిజమే అయి ఉంటుంది అని గుడ్డిగా నమ్మకు. ఒక్కసారి ఈ సాయి నామాన్ని పలుకు, సాయిని స్మరించు. నీకు సరైన మార్గం దొరుకుతుంది. ఎప్పుడైనా సరే తప్పడుగు వేసే సమయంలో నా భక్తులకు నేను తోడుగా ఉంటాను. అందులో నుండి బయటపడేలాగా రక్షిస్తాను. నీ జీవితం కూడా అంతే. నువ్వు చేసే ప్రతి పనిలో కూడాను ఆచితూచి అడుగు వేయి. ఏదైనా సరే నీకు విజయం కలిగిస్తాను. ఇప్పుడు నీకున్న సమస్య దూరం కావాలి అంటే కొద్ది రోజులు ఓపిక పట్టు తల్లి. శ్రీరామనవమి ఈ పండుగ పూర్తయిన తరువాత రోజుకి కూడా నీ జీవితంలో మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది. శ్రీరామనవమి నాటికి నీ జీవితంలో ఎనలేని సంతోషమే ఉంచాలి. నువ్వు అనుకున్నట్టుగానే అన్నీ జరుగుతాయి. నువ్వు కన్న కలలు నిజం చేస్తాను. నీ ఏ సమస్య అయితే నిన్ను వెంటాడుతోందో అది దూరం చేయడానికి ప్రయత్నిస్తాను తల్లి. నువ్వు మాత్రం నీ ధైర్యాన్ని కానీ నీ ఆత్మస్థైర్యాన్ని కానీ కోల్పోకుండా నిర్భయంగా ముందడుగు వేయి.
చేయి. ఈ సాయికి నీ సమస్యలన్నీ చెప్పుకున్నాను. ఇక నిశ్చింతంగా ఉండు తల్లి. నువ్వు చేసే ప్రతి పని కూడా నేను గమనిస్తూ ఉంటాను. ఎన్నో రోజులుగా ఉద్యోగం కోసం పోరాడుతూనే ఉన్నాను. ఆ ఉద్యోగమే నిన్ను వెతుక్కొని వచ్చేలాగా నేను చేస్తాను. కానీ నీలో ఉన్న ఆ శక్తి బలాన్ని మాత్రం కోల్పోవద్దు. ఈ సమయానికి నీకు ఏమి ఇవ్వాలో ఆ భగవంతుడు నిర్ణయించాడు. అందులో ఎటువంటి మార్పు లేదు. ఇక నిశ్చింతంగా ఉండు తల్లి. నీ మనసు కలత చెందినప్పుడు లేనిపోని సమస్యలు, లేనిపోని ఆలోచనలు నీ ముందుకి వస్తాయి. వాటి గురించి భయపడకు. నీ ఆత్మస్థైర్యమే నిన్ను ముందుకి నడిపేలాగా చేస్తుంది. ఎప్పుడూ కూడా ఈ సాయినామాన్ని అంటిపెట్టుకొని ఉండు. ఎప్పుడైతే నువ్వు ఒంటరిగా బాధపడుతూ కూర్చొని ఎవరూ లేరు అని చింతిస్తావో ఆ సమయంలో సాయిని చూడు. సాయి కళ్ళల్లోకి చూస్తూ కాసేపు కూర్చో. నీ బాధనంతా కూడా నేను స్వీకరిస్తాను. రాబోయే పండుగలన్నీ కూడా నీకు సంతోషాలనే తీసుకొస్తాయి. వచ్చే శ్రీరామనవమి నాటికి నీకున్న బాధలను తొలగించేలాగా ఈ సాయి చేస్తారు. నమ్మకంతో, శ్రద్ధ, భక్తితో ఏది చేసినా కూడా విచక్షణతో చేయటానికి ప్రయత్నం చేయి. నీ జీవితంలో మార్పు నేను తీసుకొస్తాను తల్లి అని బాబాగారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని శ్రీరామనవమి నాడు నైవేద్యం మనం వడపప్పు ఏదైతే ఉందో ఆ వడపప్పుని తాకిన ప్రతి ఒక్కరికి కూడాను ఈ సందేశాన్ని అందిస్తున్నారండి. తప్పకుండా బాబాగారు చెప్పినట్టుగానే బాబాగారిని నమ్ముకున్న వారి జీవితంలో మార్పు అనేది కనిపిస్తుంది. ఇది నిజమండి. ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు ఇచ్చిన ఈ సందేశాన్ని అంగీకరించి ప్రతి ఒక్కరికి కూడా అందేలాగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడాను ఒక లైక్ చేయటం వల్ల మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. ఈ వీడియోకి కూడా 200 లైక్స్ అయితే ఇస్తారని కోరుకుంటున్నాను. ఆ లైక్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడాను ఆ సాయి ఆశీస్సులను తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్. రేపటి సాయివాకుతో మళ్ళీ కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.